హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ అంటే ఈ బెండకాయ పల్యంలో అయితే చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ మా హోటల్లో చాలా ఫేమస్ అండ్ థర్స్డే మేము చేస్తాం. అసలు థర్స్డే ఎందుకు ఈ ఫ్రై చేస్తామంటే థర్స్డే మాకు సంత జరుగుతుంది. సో సంతలో కాయలు తెచ్చేసి ఫ్రెష్గా బెండకాయలతో మేము ఈ ఫ్రై చేస్తామన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ థర్స్డే మా కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు ఈ బెండకాయ ఫ్రై కోసం. అలాంటి ఒక రెసిపీ ఈరోజు నేను మీకు చూపించేస్తున్నాను, వచ్చేయండి. ఇక్కడైతే నేను మంచి ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తెచ్చి మార్నింగే కడిగి పెట్టేస్తామన్నమాట. కడిగి పెడితే ఏమంటే కడిగి అలా గాల్లోనే ఆరబెట్టామంటే మంచిగా ఆరిపోతాయి. లేదంటే మనకు జిగటగా ఉంటాయి బెండకాయలు. మంచిగా ఆరబెట్టాలి. ఒకవేళ మీకు ఆరలేదంటే క్లాత్తో అయినా తుడుచుకోవాలి. ఒక టిష్యూ పేపరో లేకపోతే క్లాత్ తీసుకొని మంచిగా బెండకాయలని తుడిచేసుకొని మళ్ళీ బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే అలాగే ఫ్రై చేసుకోండి. కొంచెం బ్లాకిష్ వచ్చే వరకు మళ్ళీ ఆయిల్ వేసేసి మంచిగా ఇలాగా ఫ్రై చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 వేసేసాక ఆనియన్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. దీంట్లో అయితే మేము క్యాష్యూ వేస్తామండి. మా హోటల్లో ఈ ఫ్రైకి ఉన్న కస్టమర్స్కి నచ్చేది ఏంటంటే ఈ గోడంబి అంటే కన్నడలో గోడంబి అంటాము. తెలుగులో వచ్చేసి జీడిపప్పు. వాటిని వేసేసి మంచిగా అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక చూడండి, ఇప్పుడు నేను జీడిపప్పు వేసేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి ఫ్రైలు చేసేటప్పుడు కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే వెల్లుల్లి కూడా వేసేసాను, అంటే తెల్లగడ్డను వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయలను కూడా వేసేసి ఇంకొకసారి మంచిగా వీటితో పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఫైనల్గా మనం పసుపు, ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ వేసామా లేదా అనేలాగా వేయాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే అసలు చిటగట్టగా తినబుద్దే కాదు. ఇప్పటికే ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిపోయాయి. ఈ బెండకాయలు వేచాం కాబట్టి ఫ్రై అయిపోయాయి. సో నో ప్రాబ్లం. ఇంకొంచెం ముక్క మెత్తబడడానికి కొద్దిగా అలా జీలకరించాలంతే. హ్యాండ్తో అలా జీలకరిచ్చేసి ఒక 2 minutes మనం మూత పెట్టామంటే చాలా మంచిగా ఉడికిపోతే మెత్తగా ఉంటుంది బెండకాయ. అండ్ ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడిగా జిగట లేకుండా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై మస్ట్ ట్రై రెసిపీ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందా రెసిపీ అనేది. అండ్ ఫైనల్గా దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగ్గింజలు ఉంటాయి కదా, వేరుశెనగ గింజలు. వాటిని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పొడి చేసి ఆ పౌడర్ని అయితే ఫైనల్గా మేము స్ప్రింకిల్ చేస్తాం. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా వస్తుంది. అండ్ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు చాలా కర్ణాటక రెసిపీస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.